2014 ప్రధానమంత్రికి ఇచ్చాను నీకు. ఒకసారి మీరే చదివి వినిపించండి. అది చాలా పెద్దది, అయితే ఇంటర్వ్యూకి 4 గంటలు అవుతుంది. ఒకసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇంకోటి చంద్రబాబు నాయుడు, ఇగో నారా చంద్రబాబు నాయుడు. ఎస్, బ్యాక్ టు బ్యాక్ ఒకసారి. ఎస్, క్లోజ్లో చూడొచ్చు. ఇది హైదరాబాద్, డేటెడ్ 27/10/2014 టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 7 Race Course Road, New Delhi. Honorable concept of Make in India policy, encouragement of domestic handcrafts and small scale industries, prevention of export of raw material requires to protect rarest of the rare species, red sandals wood mostly grown in Rayalaseema districts in Andhra Pradesh and request regard. But Rakesh Reddy garu చాలా ఒక నిమిషం. ఇది నారా చంద్రబాబు నాయుడు. ఒక కాలికి ఎడ్డింగ్ చూపి. యా, నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. చూపించు కదా ఏమైతే. ఒకసారి ఇది కూడా చూద్దాం. జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటూ ఆ లెటర్ హెడ్ మనం చూడొచ్చు. ఇది ఎస్, నారా చంద్రబాబు నాయుడు ద హానరబుల్ అప్పటి చీఫ్ మినిస్టర్, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్యాంప్ ఆఫీస్ అట్ సెక్రటేరియట్ అంటూ కూడా, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎక్స్టెండ్ 2 acres తిరుపతి అంటూ కూడా చూడొచ్చు సబ్జెక్ట్. కానీ ఎక్కడ కూడా ఒక నిమిషం. ఎస్, ఈ తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండే. ఎస్, ఇవన్నీ చూపిద్దాం. కానీ మీరు లైసెన్స్ ఏది, మీ లైసెన్స్ ఏది అంటే కనీసం నకలైనా మీ దగ్గర ఉందా? ట్రేడ్ మార్క్. ఎస్, ఇది ఫస్ట్ నుంచి అడుగుతోంది. ఒక్కసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, డేటెడ్ 25/1/2016, 2016. సార్ మీరు చూడొచ్చు. అది ఆల్రెడీ మీరు వెబ్సైట్లలో కూడా చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. అది రెడ్ గోల్డ్ అంటూ కూడా మనం చూడొచ్చు. ట్రేడ్ మార్క్ కూడా ఉన్నది, పేరు పైడి రాకేష్ రెడ్డి అని పైన. ఇప్పుడున్న ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి పేరు. ఎస్, ఇగో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సార్ క్లోజ్లో మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, మిస్టర్ రాకేష్ రెడ్డి పైడి అంటూ కూడా హైదరాబాద్ అడ్రస్ మీద ఉంది. ఇదంతా రెడ్ గోల్డ్. సో ఇది ఆయన చూపిస్తోంది. ఇది చాలా ఉన్నదా అథారిటీ అంటూ కూడా, ఇంకా అథారిటీస్ అంటూ కూడా. ఇక్కడ లైసెన్స్ అంటే మీరు అనుకునేది ఏంటంటే, మీకున్న మీడియాలో అనుభవం ఉండొచ్చు, కానీ కొన్ని వ్యవస్థలలో కొన్ని లైసెన్సులు అవసరం పడతాయి. దిస్ ఇస్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 2000. ఇవన్నీ మీరు అన్ని పబ్లిక్ డొమైన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ ఏంటంటే నేను ఫ్యాబ్రికేట్ చేసినా అనుకోండి, అవన్నీ పబ్లిక్ డొమైన్లో చెక్ చేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. ఒకసారి చూడొచ్చు. సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రాకీ రెడ్ శాండల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా డేటెడ్ మొత్తం ఇదంతా. రాకేష్ రెడ్డి గారు, ఇన్ని డాక్యుమెంట్స్ కాదు ఇక్కడ నాకు మీరు డాక్యుమెంట్స్ చేతిలో పెట్టగా నాకు వచ్చిన అనుమానం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాదు 10 ఏళ్ల పాటు మీ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది, మీరు వ్యాపారం చేస్తున్నారని తెలుసు. ఆంధ్రప్రదేశ్, ఇండియాది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఎస్, ఒకసారి క్లోజ్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా పనులు మానేసి అభివృద్ధి అయింది దాన్ని. ఒకసారి మీరే క్లోజ్ పంపిస్తానులే, కానీ నేను ఏమో చెప్తున్నా అంటే, ఇగో ఇది నా ఫ్యాక్టరీ. ఇది చూపించి మంచి క్లోజ్ చూపి అందరికి అర్థమవుతుంది. చూపించండి. ఇది లైసెన్స్డ్ ఎర్రచందనం ఫ్యాక్టరీ. మీరు ఇప్పుడు వెబ్సైట్లోకి పోయినా రాకీ రెడ్స్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నగరి అని కొడితే వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ కేసు పెట్టిర్రు, ఇంకా నడుస్తున్నాయి ఇట్లా ఫ్యాక్టరీలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు ఉంది, ఇంకా నా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఒక విషయం, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. 2020లో అతనికి పెట్టాను లెటరు. ఇగో 14 సెప్టెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూపించండి మీరు చూడండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టింది ఏంటంటే 2014 సెప్టెంబర్ 2020. కావాలంటే కాపీని మీకు జిరాక్స్ ఇస్తాను, ఉంచుకోండి. ఎవరైనా నచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయమనండి. ఒరిజినల్ రాంగ్. రైట్, నేను అన్నది ఏంటంటే, నా మీద అక్రమ కేసుకు కూడా నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అఫేర్స్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పిన, నా మీద కేసు ఎట్లా బుక్ అయింది. అదే క్వశ్చన్ ఆనంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ 2013 నమోదైందా లేదా అదే చెప్తున్నానండి. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినదే అంటుండే, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిందే అది. నేను ఎందుకు మీకు లైసెన్స్లు ఉంటే మీ మీద కేసు ఎందుకు అయింది? అదే నేను అడిగాను. నన్ను ఎందుకు కాకి బట్టలోడు కద్దరు బట్ట నన్ను ఎందుకు అరెస్ట్ చేసిననే ఈ రాజకీయాలకు వచ్చిన. రెడ్ గోల్డ్ని ఎట్లా ఆపారు, 10,000 ఉద్యోగాలను ఎట్లా ఆపారు, లేదా 100 మంది IFS ఆఫీసర్లు ఇన్స్పెక్షన్స్ నా ఫ్యాక్టరీస్.
ప్రతి దొంగ మెజర్మెంట్స్ ఏమనుకుంటారు ఎర్రచందనం అంటే ఏమన్నా జూబ్లీహిల్స్లో ఛానళ్ళు పెట్టడమా? అంటే ఏంటి ఆ ఫొటోస్ అని ఏంటి మీ మీద కేసు పెట్టినప్పుడు ఇన్స్పెక్షన్ జరిగింది అది? అడుగడుగున అడ్డంకులు. నా రెడ్ గోల్డ్ లాంచింగ్ కావాలా, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఎర్రచందనము. దానికి సుమారు 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేద్దామన్న రోజు తపన ఇవన్నీ చేస్తుంటే అక్రమ కేసు పెట్టారు. రైట్ రాకేష్ రెడ్డి. అక్రమ కేసు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను. ఇది నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. దానికి నేను ఇండియాలో ఉన్న ఒకే ఒక మొగాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. ఎందుకు పెట్టారు మీ మీద అక్రమ కేసు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? అదే చెప్తున్నానండి. కాకి బట్టలోళ్ళు, ఖద్దరు బట్టలోళ్ళు, స్మగ్లర్ అంత ఒకటై ఈ రెడ్ గోల్డ్ రావద్దు ఇండియాలో. ఇది సుమారు 4 లక్షల ఎకరాలలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం. మిమ్మల్ని టార్గెట్ చేసిన నాయకుడు ఎవరు చెప్పండి? ఎవరండి? ఇక ఈడనుకోండి, ఈడుకుంటుండే ఇంకా ఈ డబ్బులు ఎక్కువ సంపాదిస్తే రాజకీయాలకు అతనంటే భయపడిండే మీ జీవన్. నేను అనేది అంటే చెప్తున్నాను, నా స్టేజ్లో మీద కూడా చెప్పాను. ఖద్దరు బట్టలు, కాకి బట్టలు ఒకటి. నేను అడిగింది కూడా ఏమడిగిన ప్లీజ్ దయచేసి ఇండియాలో ఏ కేసు మీదన్నా అపాయింట్ ఒకటి ప్లీజ్ దయచేసి ఇది మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగండి. పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ స్మగ్లర్స్ ఆర్ డైవర్టింగ్ ది కేస్ ఆఫ్ రాంగ్ డైరెక్షన్. హెన్స్ ఐ రిక్వెస్ట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టు అపాయింట్ a sincere and honest team who will this state higher level authorities like vigilance team and thus who will not any temptation and pressures. Ensure investigation 213/2021 and find out who are the smugglers, local and international mafia involved in this case and punish them as per the Indian laws and made of laws. ఇది నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఐజీ గారికి ఇంకొక లెటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐజీకి ఇచ్చింది. I am Paidi Rakesh Reddy, Industrial Maintenance and Social. Nandyala Rural Police Station had repeatedly told me that the police officer had humiliated me and my family. The Nandyala Rural Police CI had reportedly told me that he is putting me on the jail because of the pressure from higher people in government and department and there is no connection to me with case. నేను ఇన్వెస్టిగేట్ చేయమన్నాను. ఇండియాలో ఒకే ఒక మొగాని నా కేసు మీద ఆనెస్ట్ అండ్ డైనామిక్ అని ఆఫీసర్స్ అపాయింట్ చేయమన్నాను. ఎక్కడ ఇండియాలో కూడా కేసు మీద ఇన్వెస్టిగేషన్స్ ఆనెస్ట్ అండ్ డైనామిక్స్ ఆఫీసర్ ఇన్వెస్ట్ చేయమంటారా? అప్పుడు ముఖ్యమంత్రి మీ మీద కేసు పెట్టించింది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి మాట్లాడలేదండి. నేను యువత గురించి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను, ఒక ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఇట్లాంటి ప్రొడక్షన్స్ ఇది ఇప్పండి సచిన్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనిది మన ఇండియాలో బ్రాండింగ్ చేద్దామని ఇప్పండి ప్లీజ్. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి రాకేష్ రెడ్డి గారు చెప్పండి? ఎక్కడ లేనిది అంతే. ఏంటండి ఇది ప్రత్యేకత అంటే అదేనండి, ఎక్కడ లేదు ప్రపంచంలో. దాన్ని వాడుకుందాము. ఎంఎఫ్ హుస్సేన్ ఆర్ట్ లాగా ప్రపంచం ఏది దొరకదండి, కొన్ని దొరికే వస్తువులు దొరకదు. కానీ ప్రపంచంలో ఒక అరుదైన సంపద మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇట్లాంటి ప్రొడక్ట్స్ మేక్ చేసి రెడ్ గోల్డ్ హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మాలనుకున్నాను. దీనివల్ల 1000 అవుట్లెట్స్ మేము కంప్లీట్ ప్లాన్ చేసినాము. 140 ఎయిర్పోర్ట్లలో, 516 5 స్టార్ హోటళ్లలో, 213 హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్లలో ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ తిరుపతిలో షోరూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్యాక్టరీ అక్కడ 10 ఎకరాల ఫ్యాక్టరీ ఉంది. నాకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ అప్పటికి మీరు రిక్వెస్ట్ లెటర్ చూడండి, నాకు ల్యాండ్ అలాంటి ఏమన్నాను, రకరకాల సౌకర్యం ఏది తీయకుండా ముందుకెళ్ళాను. ఎందుకంటే దేవుడు నాకు వరం ఇది. నేను ఎక్కడో పుట్టినా కానీ నాకు ఇది ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు ఎర్రచందనంలో. ఇది నా ప్రాంతానికి ఉపయోగపడాలా, నా దేశానికి ఉపయోగపడాలనేది నా బాధ. ఇక్కడ పుట్టిన ఎర్రచందనం ఎక్కడో చైనాలో 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఏందండి? అది తప్ప అనట్లేదు. మన అక్కడ ప్రోత్సాహం ఇవ్వమంటున్నా. స్పెషల్ అకాడమిక్ జోన్ ఇవ్వమన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇది దేనికండి? అంటే తప్ప మేక్ ఇన్ ఇండియా వద్దా? మేడ్ ఇన్ ఇండియా వద్దా? వద్దా మేడ్ ఇన్ ఇండియా? ఇండియాలో మీ ఒక్కరికే ఉందా ఈ లైసెన్స్? ట్రేడ్ మార్క్ మాత్రం. ట్రేడ్ మార్క్ రెడ్ గోల్డ్ అనే 10 వాడతారు. ఇప్పుడు కొత్త రీసెంట్ చాలామంది వస్తున్నారు. నా దగ్గరికి వస్తారు సలహాలకు. నేనే చెప్తాను చాలామందికి, బాగా చేసుకోండి, ముందుకెళ్ళండి. నేను కూడా చాలా సంవత్సరాలు చేస్తున్నాను. తప్పేమిది? నేను రావాలని కదా రెడ్ గోల్డ్ తయారు చేయడం. నేను రెడ్ గోల్డ్ తయారు చేసిందే చంద్రమౌళి గారు, ఇండియా యూత్. ఈ ఎర్రచందనం అంటే పుష్పాలాగా సినిమాలు చూసి పుష్పాలేమో స్మగ్లర్లు అనుకుంటున్నారు, గవర్నమెంట్ చేసి ఎన్కౌంటర్లు అనుకుంటున్నారు. ఎన్కౌంటర్ కాదు, పుష్పాలు కాదు. ఎర్రచందనం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్కి చేస్తే ఇప్పుడు కూడా అంటున్నాను. నేను ఎవరి దగ్గర కొనలేదు. చంద్రబాబు నాయుడు యాక్షన్ చేస్తే కొన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్షన్ చేస్తే కొన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి యాక్షన్ చేస్తే కొన్నాను.
మళ్ళీ 2004 చంద్రబాబు యాక్షన్ ఏదో కొన్నాము జగన్ వాళ్ళందరూ దొంగలైతే నేను దొంగని, వాళ్ళందరూ దొంగలైతే నేను దొంగని. గవర్నమెంట్ అమ్మినప్పుడు కొంటున్నాం, తప్పేముంది? రైతుల దగ్గర కొంటున్నాం నాకు. కాదు, మీరు ఇంత ప్రాపర్గా ఉన్నారు, అంత స్ట్రక్చర్గా ఉన్నారు అన్నప్పుడు ఆయన ఒకసారి జీవన్ రెడ్డి బయట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఇది ఎందుకు అఫిడవిట్లో లేదు అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ బయట చూద్దాం. ఎలక్షన్ కమిషన్కి ఎస్ జీవన్ రెడ్డి బయట ప్లీజ్. ఎస్ ఒకసారి జీవన్ రెడ్డి చూపిస్తున్న ఆ నెంబర్స్ చూడండి. ఆయన చూపిస్తున్న సిసి 737/2018 పోవచ్చు కదా, ఆయన పోవచ్చు కదా అవన్నీ. ఎస్ క్రైమ్ నెంబర్ 167/2017 420 ఐపీసీ. నిన్న హీరింగ్కి వెళ్ళారా మీరు? ఎన్నవో నా దగ్గర ఉన్న, నా మీద ఉన్నది ఇండియాలో ఒకటే ఒక కేసు. కాదు నిన్న హీరింగ్ జరిగింది అంటూ ఆయన చెప్పుకోవచ్చా? నేను చెప్తున్నాను కదండి, నేను మళ్ళీ నా మీద కేసు వెళ్ళేవంటే ఎందుకు వెళ్తాను? నా మీద ఉన్నది ఒకటే కేసు, ఎలక్షన్ అప్డేట్లు ఇచ్చాను. మరి అయితే ఏ కేసులు లేవు మీ మీద? మళ్ళీ కేసు ఉన్నది, అప్డేట్లు ఇచ్చాను కదా. ఇప్పుడు గుండాలుంటే చట్టం ఉంది, ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, స్థానిక కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఒకవేళ పోలీస్ అధికారులు మా మాట విని కేసులు బుక్ చేయకపోతే, రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే, 2014 నుంచి 18 దాకా గుండాయిజం చేస్తే 18లో మళ్ళీ నాకు తిరిగి ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఒకవేళ మేమే హత్యలు చేసి ఉంటే మా పేర్లు ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా. ఈ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ చీటర్స్, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ మనిషి మా ఊరోడు ఆ ఉన్నాడుగా, ఎర్రచందనం స్మగ్లర్, ఈజ్ అ స్మగ్లర్, నరహంతకుడు, అంతకుడు. ఎవరు? మా నిన్న మొన్న మీ టీవీ ఇంటర్వ్యూ కాబట్టి పేరు కూడా చెప్పడం వేస్ట్. బాగుంటుంది కదా. ఆర్ఆర్ ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకడు వచ్చిండు కొత్తగా గెలిచి 100% కాదు, చీటర్. ఎందుకన్నారు అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది, 420 కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి. ఇది ఆయన చెప్పిన కేసు డీటెయిల్స్. ఎంతమంది చంపారు ఇంతకీ? ఇప్పుడు నేను అదే చెప్తానండి, ఎలక్షన్ అఫిడవిట్లో నాకు కేసు పెట్టాను. ఏదన్నా ఉన్నదనుకోండి, ఎలక్షన్ అఫిడవిట్ మంచిది కదా, ఆయన నరహంతకుడు అన్నారు కదా రాకేష్ రెడ్డి గారు. ఆయన నరహంతకుడు అన్నారు. ఎంతమంది హత్య ఆ చేశారు? పదం నేను వాడని పాపం, వాడి మీద అది బాధ కుంగిర్లు తిరుగుతున్నట్లున్నది. నేను చెప్పేది ఒకటేనండి, కేసులు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ అన్ని చట్టబద్ధమైన సంస్థలకు సమర్పించాను. ఎలక్షన్ అఫిడవిట్ ఫైనల్ డాక్యుమెంట్ నేను ఇండియాలో అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుంటే డిస్క్వాలిఫై అవుతాను, తప్పేముంది? ఒకవేళ నా మీద ఇప్పుడు కేసు నేను సీఎంకి రిక్వెస్ట్ చేశాను, నా మీద నేను ఏమన్నాను, ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను, మంచి కేసు అయితే నేను ఇంకా 20 ఏళ్ళ లోపలనే ఉంటాను కదా. వాళ్ళు ఇప్పటికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, ఐ వాంట్ జస్టిస్ అని. ఆయన కూడా ఫోన్ చేసి, నా ఫోన్తో పాటు స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది, 2 నిమిషాలు మాట్లాడాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ కేసులో ఒకవేళ ఇప్పుడు నాకు A1, 2, 3 ఉన్నారు, నాకు ఇంతవరకు వాళ్ళు మీరే అడగండి అసలు రాకేష్ రెడ్డి తెలుసా అని. ఛార్జ్ షీట్ పైన అయిపోయింది కంప్లీట్ కోర్టులో, దీంట్లో మీకు ఇచ్చిపోతాను కంప్లీట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని. ఈ ఎవడో A1, A2, A3, A5 ఇంతవరకు రాకేష్ రెడ్డిని చూసినరా, ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు, ప్రపంచానికి నిజం తెలాలి. ఛార్జ్ షీట్ ఇదే A4 తీసుకోండి. రైట్, ఒక్కసారి చూద్దాం ఇక్కడ. నేను ఏమంటున్నానంటే అక్రమ కేసు, ఒకవేళ అక్రమ కేసు అంటే మనం 5గురం కలిసి, చంద్రబాబు గారు మీరు కలిసి, మీకు నేను ఇక్కడ చూడొచ్చు మీరు పైడి రాకేష్ రెడ్డి అంటూ కూడా. ఆ 4గురికి నేను తెలుసా. ఏం కేసు అది? ఇదేనండి 213, ఇదే కేసు. ఒకసారి ఆ కోర్ట్ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కోర్ట్ ఆఫ్ హానరబుల్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ ట్రయల్ కేస్ ఏదైతే ఉందో అక్రమ రిలేటింగ్ టు రెడ్ శాండల్స్. ఒక రీజన్ అది చెప్పిందేనండి. 213 ఏదైతే ఎలక్షన్ అప్డేట్ ఇచ్చానో అదే కేసు, ఆ ఛార్జ్ షీట్ అదే క్లీన్ చిట్. ఆ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన కోర్టులో, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది, ఇంకా రేపు ఎప్పుడో కొట్టేస్తారు ఇక. అయితే నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, A1, A2 ఎవరైనా ఉన్నారా నాకు నేను తెలుసా ఇప్పటికన్నా వాళ్ళకు? ఒకవేళ దాన్ని మీతో కలిసి ఒక కుట్ర చేసినా, ఒక స్మగ్లింగ్ చేసినా అనుకుందాం, మీకు నేను తెలుసా ఇప్పటికన్నా? నా ముఖమన్నా చూసారా ఇప్పటికీ? ఇప్పుడు మనం అందరం కలిసి ఒక కుట్ర చేసామండి, స్మగ్లింగ్ చేసాం, నేను డబ్బులు ఇచ్చానన్నారు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చానన్నారు. అసలు ఇంతవరకు నా జీవితంలో నన్ను చూసారా వాళ్ళు? కానీ తెలియకుండా ఎక్కడెక్కడో ఉండి ఫోన్ల ద్వారానో కాదండి, వాళ్ళు ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారంటున్నారు, రాకేష్ రెడ్డి ఇచ్చారంటున్నారు. నా ముఖం చూడాలి కదా. ఆన్లైన్లో వేసారా డబ్బులు? 2021 ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్ అండి. నగరిలో 10 ఎకరాల ఫ్యాక్టరీ ఉందండి, కడపలో నా ఫ్యాక్టరీ ఉందండి ఎర్రచందనంది. ఈరోజు కూడా నడుస్తున్నాయండి లైసెన్స్డ్గా, ఈరోజు కూడా నడుస్తుంది. రీసెంట్లీ డిసెంబర్ 31 నాడు మేము రైతుల దగ్గర కొన్నాం, ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఎట్లా నడుస్తాయండి ఆంధ్రప్రదేశ్లో? ఇంకోటి, మీ మీద ఒక మర్డర్ కేసు ఉంది, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నమాట నిజమా? నేను ఒకటేనండి, అప్పుడు అది అక్రమ కేసే,
ఆ మీద ఎటువంటి కేసు లేదు. ఎర్రచందనం స్మగ్లర్ నన్ను ఎప్పుడు ఏదో ఒక రంగా టార్గెట్ చేయటం. నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు మర్డర్ ప్రయత్నం చేశాను నా మీద. ఒక డ్రైవర్ని హత్య చేశారనేది నిన్న వచ్చిన ఆరోపణ. కోర్టు రుజువు చేసింది కానీ కేసు కొట్టేసింది, తప్పుడు కేసు అని. రాకేష్ రెడ్డి గారు, ఇదే అంశానికి జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఒకసారి. జీవన్ రెడ్డి మేము క్వశ్చన్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం. అది ఒక భార్యని డ్రైవర్ని చంపేసిండోడు వాడు ధర్మం న్యాయం అంటే ఎట్లా అండి? మీరు కేసులు ఉన్నాయి, హత్య రాజకీయాలు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు చెక్ చేసుకోండి, ఉన్నది. మేము చెప్తాం నంబర్, ఎఫ్ఐఆర్ నంబర్. ఎఫ్ఐఆర్లు ఇస్తే కూడా ఏ ఆధారం అంటే ఏం చెప్పాలి రోహిత్ గారు? ఐఎమ్ అనబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఎందుకు మీరు నన్ను టార్గెట్ చేసి అడుగుతున్నారో అర్థమైతలేదు. విత్ పేపర్ సార్, ఎర్రచందనం అన్నాడు, రెడ్ గోల్డ్ అన్నాడు, చూపించిండా? ఎక్కడ చూపించిండు? ఎంత టర్న్ ఓవర్ చూపించిండు? ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు, ఇంపోర్ట్ టర్న్ వీడికి ఎందుకు చూపించాలి, ఎందుకు చూపించాడు? ఇట్లా లైసెన్సులు అంటే మీరు అడిగారు కాబట్టి చూపించాను. కేసుల గురించి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు ఏదికైనా. నేను చెప్పాను కదా, శ్వాస ఉన్నంత వరకు అడుతో పోరాడుతూనే ఉంటాను. అది రాకేష్ రెడ్డి ఒక డ్రగ్గిస్టు, స్మగ్లరు అనేటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా మీరు డ్రగ్ కెమెరా నా వైపే ఉందా? ఇగో ఈ ఎంటిక వీక్ ఇచ్చాను, ఇప్పుడే మీరు ల్యాబ్కి పంపించండి. మీరు బ్లడ్ శాంపిల్స్ కూడా రెడీగా ఉన్నారా? రెడీ, ఇప్పుడే. రైట్, ఇగో మళ్ళీ లేట్ అయితే కష్టము. బ్లడ్ శాంపిల్స్ పిలిపియండి ముందు దయచేసి. నాతో పాటు వాడు అన్న కల్వకుంట్ల తారక రామన్ కూడా తీయండి. డ్రగ్స్కు అంబాసిడర్ హైదరాబాద్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన మాట, అది నేను కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ ఏమంటారంటే పేరు అనుమల రేవంత్ రెడ్డి గారు, వాడు అన్నది ఎక్కడుంటే అక్కడ ఇమ్మీడియట్లీ మీ టీవీ ఏమంటారు ఇది RTV రిపోర్ట్స్ని పంపించి వెంటనే బ్లడ్ శాంపిల్స్ ఇమ్మీడియట్ ఇద్దరు తీయండి. రాకేష్ రెడ్డి గారు, మీరు కిడ్నీ కూడా అమ్ముకున్నారు. అవును, తీసుకోండి, చూపండి అనేది ఆయన ఆరోపణ. కరెక్టేనండి, నిజమేనా? అదే చెప్తున్నాను కదా, కిడ్నీ నాకు ఏమవుతున్నామండి, నా కిడ్నీలు మంచిగా ఉంచుకుంటే చాలు నేను.